హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు శ్రీ విఘ్న వినాయక ఏకోవింశతి నామాని అనగా 21 నామములు, వినాయకుని యొక్క అత్యంత శక్తివంతమైన 21 నామములు. ఈ నామములు ప్రతిరోజు పఠనం చేయడం వలన, మననం చేయడం వలన మనకు సర్వ విఘ్నములు తొలగుతాయని శాస్త్రంలో వచ్చిస్తూ ఉన్నాయి. దుఃఖములను భరించలేని వారు ప్రతిరోజు ఏదో ఒక దేవతను ఆరాధన చేస్తూ దేవత యొక్క అనుగ్రహం పొంది వస్తున్న దుఃఖముల నుండి, కష్టముల నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు వ్యక్తి యొక్క మనుగడ కొలిది వారికి అందించి ఉన్నారు. ప్రతి వారు ఏదో ఒక ఆరాధన చేసుకోవచ్చు. దానిలో భాగంగా అతి సహజమైన సునాయాసమైనవి కూడా మనకి అందించి ఉన్నారు. ప్రతి వాళ్ళు గ్రంథ పఠనములు చేయలేరు, వాక్యాలు వెల్లించలేరు. అటువంటి వారి కోసం అతి సహజంగా చేయబడిన మంత్రములు కూడా అందించి ఉన్నారు. దానిలో విఘ్న వినాయకుని యొక్క 21 నామము చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ నామములు తలచిన మాత్రం మనకు సకల దుఃఖముల నుండి దూరం చేసి, సంకటములు అనగా భరించలేని ఎదలను దూరం చేసి మనకు ఆనందకరమైన నిత్యము బాల్యమును తలపించే జీవితాన్ని గణపతి ప్రసాదిస్తాడని ఈ నామములు చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు శ్రీ విఘ్న వినాయకుని అత్యంత శక్తివంతమైన 21 నామములు శ్రీ విఘ్నరాజ ఏకోవింశతి నామాని. గజస్య విఘ్నరాజ లంబోదర శివాత్మజ వక్రతుండ శూర్పకర్ణ కూబ్జ వినాయక విఘ్ననాశ వామన వికట సర్వదేవత సర్వార్తినాశ భగవాన్ విఘ్నహర్త ధూమ్రక సర్వదేవాదిదేవ ఏకదంత పాలచంద్ర గణేశ్వర గణపతి. ఓం గం గణపతే నమః. శ్రీ విఘ్నరాజ ఏకోవింశతి నామాని. గజస్య విఘ్నరాజ లంబోదర శివాత్మజ వక్రతుండ శూర్పకర్ణ కూబ్జ వినాయక విఘ్ననాశ వామన వికట సర్వదేవత సర్వార్తినాశ భగవాన్ విఘ్నహర్త ధూమ్రక సర్వదేవాదిదేవ ఏకదంత పాలచంద్ర గణేశ్వర గణపతి. ఓం గం గణపతే నమః. శ్రీ విఘ్నరాజ ఏకోవింశతి నామాని. గజస్య విఘ్నరాజ లంబోదర శివాత్మజ వక్రతుండ శూర్పకర్ణ కూబ్జ వినాయక విఘ్ననాశ వామన వికట సర్వదేవత సర్వార్తినాశ భగవాన్ విఘ్నహర్త ధూమ్రక సర్వదేవాదిదేవ ఏకదంత పాలచంద్ర గణేశ్వర గణపతి. ఓం గం గణపతే నమః. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.